ఆదివారం వచ్చిందంటే చాలు పాకిస్తాన్‌కు వెన్నులో వణుకు పుడుతోంది. ఆదివారం టీమిండియాకు ఆట విడిపోతే అదే పాకిస్తాన్‌కు ప్రాణ సంకటంగా మారుతోంది. 4 వారాల్లో 4 సార్లు మనవాళ్ళు వారిని బంతాట ఆడుకున్నారు. ఆసియా కప్‌తో మొదలైంది ఈ బంతాట. మెన్స్ ఆసియా కప్ ఫస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. ఇక ఆ తర్వాత సూపర్ 4లో కూడా కనికరం లేకుండా బాధేసింది. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్. మరో మాటకు తావు లేకుండా అలవాటు ప్రకారమే వారిని బండకేసి బాది టోర్నీ విన్నర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లన్నీ జరిగింది ఆదివారాలే. అక్కడితో అయిపోలేదు. కట్ చేస్తే సీన్ ఆసియా కప్ నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్‌కు మారింది. మెన్స్ కొడితే సరిపోతుందా? మేము కొట్టొద్దా? మా కసి తీరొద్దా? అనుకుని ఈ ఆదివారం అంటే నిన్న పాకిస్తాన్ వుమెన్స్ టీమ్ మన వీర నారీమణుల చేతిలో తుక్కు తుక్కుగా రెగ్గొట్టబడింది. ముందు బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ సేన స్లో పిచ్ పై డీసెంట్ టోటల్‌ను పాకిస్తాన్ ముందుంచింది. పాకిస్తాన్‌కు 248 టార్గెట్. ఇక ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. ఒకరి తర్వాత ఒకరిని వరుసగా పెవిలియన్‌కు పంపించింది. పాకిస్తాన్ వెన్నువిరిచింది. జస్ట్ 159 పరుగులకే వారిని ఆలౌట్ చేసి 88 పరుగుల భారీ తేడాతో దాయాదులను మట్టి కర్పించింది టీమిండియా వుమెన్స్ టీం. పాపం పాకిస్తాన్ రావడం, టీమిండియా చేతిలో ఓడిపోవడం, వాళ్ళ దేశానికెళ్ళి తిట్లు తినడం. ఏం పరిస్థితి వచ్చిందిరా మీకు?